చీకటికి భయపడే పిల్లవాడిని మనం సులభంగా క్షమించగలం, కానీ విషాదం ఏమిటంటే మనుషులు వెలుగుకి భయపడడమే. మంచి నిర్ణయం సంఖ్యలపై కాకుండా జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచించడం అంటే ఆత్మ తనతో మాట్లాడడం. మంచి విషయాన్ని పునరావృతం చేయడం వల్ల ఎటువంటి హాని లేదు. మనకు జరిగే ప్రతి శుభానికి సత్యమే నాంది. అభిప్రాయం అనేది జ్ఞానం మరియు అజ్ఞానం మధ్య మధ్యమం. ఖాళీ పాత్ర చాలా పెద్ద శబ్దం చేస్తుంది. ఒక వ్యక్తి విద్యను నిర్లక్ష్యం చేస్తే అతను తన జీవితాన్ని కుంటుతూ సాగదీస్తాడు. పుస్తకాలు ఈ విశ్వానికి ఆత్మను, మనస్సుకు రెక్కలు మరియు ప్రతిదానికి జీవితాన్ని ఇస్తాయి. ఒకే భూమి మీద ఉండే మనుషులందరూ ఒక్కటే. బలవంతంగా లేదా కఠినంగా నేర్చుకోవడానికి పిల్లలకి శిక్షణ ఇవ్వవద్దు. వారి మనసులను రంజింపజేసే విధంగా నేర్పించడం ప్రారంభించండి. లక్ష్యం ధర్మం కాకపోతే జ్ఞానం చెడువైపు మల్లుతుంది. జ్ఞానులు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతారు, కానీ అజ్ఞానులు మాత్రం మాట్లాడే ప్రతిసారి అన్నీ చెప్పాలి అనుకుంటారు. ఒక మనిషి జీవితంలో విద్య ఏ దశలో మొదలవుతుందో దానిని బట్టి అతని భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. నిజం మాట్లాడేవాడిని ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ద్వేషిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.